నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ మహిళల భద్రతకి, మహిళల ఆర్థిక స్వావలంబనకి, సాధికారతకి విషనరీ నాయకుడు చంద్రబాబు గారి నాయకత్వంలో చేసినటువంటి కృషి వల్ల తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. ఇంకా మేము మరింత అభివృద్ధి చెందుతున్నామన్నటువంటి ఆకాంక్షతో, ఆనందంతో నిన్న చాలా అద్భుతంగా మహిళా దినోత్సవం జరపబడింది. గతంలో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలు, సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగితే, వాళ్ళు సంపాదనలో భాగం కాగలిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుందని చెప్పి గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, వారికి చేసినటువంటి మేలు అన్నీ గుర్తొచ్చి మహిళలందరూ కూడా గత ఎన్నికల్లో ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, తిరిగి బాబు గారు వస్తేనే మళ్లీ మేము ఆర్థికంగా నిలదొక్కోగలము అన్నటువంటి ఆశతో అద్భుతమైనటువంటి మెజార్టీతో ఓట్లు వేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలను ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధంగా వాళ్ళకు భద్రత కల్పించాలి, వాళ్లను సమాజంలో ఉన్నత స్థాయికి తీసుకొచ్చి మగవారికి మించి వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను తీసుకొచ్చి వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, తద్వారా రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలన్నటువంటి ఆలోచనలతో ఎన్నో పథకాలను, వాళ్లను స్వయం సమృద్ధి సాధించే విధంగా ఎన్నో అడుగులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్సీ ఎంఏల ద్వారా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రీనర్షిప్ ద్వారా దాదాపు 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలను చేసే విధంగా ఇవాళ చర్యలు చేపట్టింది. వాళ్లలో ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయి, ఆ నైపుణ్యాలను ఏ విధంగా ఒక సంస్థగా, ఒక వ్యాపార సంస్థగా మార్చొచ్చు, వాళ్ళకి ఏ విధంగా చేయూతనిచ్చి ట్రైనింగ్ ఇస్తే కనుక వాళ్ళు ఒక పారిశ్రామికవేత్తలు అవుతారు అన్నటువంటి లక్ష్యంతో ఇవాళ అన్ని సంస్థలని దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ముఖ్యంగా వ్యవసాయాధారిత తయారీ యూనిట్లు, సేవా రంగంలో వాళ్ళని ముందుకు తీసుకురావాలనేటువంటి దృక్పథంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 25-26వ సంవత్సరానికి ఎంఎస్ఎంఈ రంగంలో 10,000 మందికి జీవనోపాధి కల్పించేదానికి కార్యాచరణ ప్రణాళిక సాధించినారు. కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో దాదాపు 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలు చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ. అదేవిధంగా మహిళలు ఇవాళ పని కోసం, ఉత్పాదన కోసం, తర్వాత ఆర్థికంగా నిలబడడం కోసం ఇవాళ ఎంతో విధంగా అర్ధరాత్రులు, అపరాత్రులు అనకుండా ఎన్నో రకాలైనటువంటి ఊర్లకు వెళ్తూ సంచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో మహిళల్ని ఎక్కడ కూడా కించపరచకుండా వాళ్ళ భద్రతకు కావాల్సినటువంటి శక్తి యూనిట్లను తయారు చేశారు. ఈ శక్తి యూనిట్లు కేవలం మహిళలు, పిల్లలకు యొక్క భద్రత కల్పించేదానికి లక్ష్యంతోనే మాత్రమే పనిచేసే విధంగా ఒక పక్క వాళ్ళను భద్రతకి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అతిపెద్ద నిర్మాణ రంగమైనటువంటి చేనేత రంగంలో మహిళలకు చేయూతనిచ్చే విధంగా చాలా పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అందులో ప్రతి జిల్లాకు కూడా 60 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేతలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా 36 చీరలు నేయడానికి ఎంత అయితే గనక నూలు అవసరమవుతుందో అది కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇక ఇంట్లో ఉన్నటువంటి మహిళల ఖాళీ సందర్భాల్లో పని చేసుకుంటూ సంపాదనకు ఊతమిచ్చేటటువంటి కుట్టు మిషన్లను కూడా పంపిణీ